బీసీలంటేనే అగ్రకులస్తుల వ్యవస్థకు మంటనా? బీసీలపై చంద్రబాబు మరోసారి కపట ప్రేమ. ఆంధ్రజ్యోతి విష ప్రచారాన్ని అడ్డుపెట్టుకొని బీసీ నాయకుడిపై కుట్ర. ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలను బహిష్కరించి భోగి మంటల్లో వేయాలి. చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతిపై బీసీవై పార్టీ అధినేత ఫైర్. భోగి మంటలు ఎలా వేయాలని ఆలోచిస్తున్నారా? ఈనాడు, ఆంధ్రజ్యోతి పేపర్లు ఖాళీగా పడున్నాయి, తెచ్చి కాల్చండి. ఆ రెండు పేపర్లతో భోగి మంటలు రాజేయండి. బీసీలంటేనే మండిపడి బీసీలపై ఎనలేని కుట్రలు చేసే ఈనాడు, ఆంధ్రజ్యోతి భోగి మంటలకు తప్ప అంతకు మించి పనికొచ్చేదేముంది? బీసీ రక్షణ చట్టం ముసాయిదా అంటూ బీసీలను మభ్యపెట్టే ప్రయత్నం చేసింది ఈనాడు. ఆ పత్రిక కుట్రలను బయటపెట్టారు బీసీవై పార్టీ అధ్యక్షులు బోడి రామచంద్ర యాదవ్. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్న బీసీలను, బహుజనులను అందరినీ ఒకటే కోరుకుంటున్నాను. బీసీలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఈ రెండు పేపర్లు ఏవైతే ఉన్నాయో, ఆంధ్రజ్యోతి కావచ్చు, ఈనాడు కావచ్చు, ఈ రెండు పేపర్లను నిషేధించి వచ్చే భోగి మంటల్లో ఈ పేపర్లను కలిపినట్లయితే రాబోయే రోజుల్లో బీసీలపైన జరిగే జాడులు కావచ్చు, కుట్రలు కావచ్చు, ఇలాంటి విష ప్రచారాలు కావచ్చు కొంతవరకు తగ్గుతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పుడు బీసీ నాయకుడు అయిన జంగా కృష్ణమూర్తిపై ఇష్టం వచ్చిన రాతలు రాస్తున్నాయి ఆ పార్టీలు. బీసీలపై ఆ రెండు పత్రికలవి కుట్రలు, కక్షపూరిత రాతలు తప్ప మరేమిటి అని ప్రశ్నిస్తుంది బీసీవై పార్టీ. తిరుమలలో గెస్ట్ హౌస్ల నిర్మాణానికి ఎవరికీ అనుమతి ఇవ్వడం లేదని ప్రకటించింది తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి. నిజంగా అదే నిబంధనపై నిలబడేటట్లయితే అలాగే ఉండాలి. కానీ ఏం చేసిందో తెలుసా? టీటీడీ ఒక ట్రస్ట్ పేరుతో వచ్చిన అప్లికేషన్ ను ఓకే చేసింది. పర్మిషన్ ఇస్తూ ఆ అప్లికేషన్ ను ప్రభుత్వ అనుమతి కోసం పంపించింది. నిజానికి తనకు ఆ అవకాశం ఇవ్వాలని దాదాపు 2 దశాబ్దాలుగా వినతుల మీద వినతులు చేస్తూ వస్తున్నారు జంగా కృష్ణమూర్తి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పటి నుంచి కోరుతున్నారు. వైఎస్ జగన్ ఉన్నప్పుడు అడిగారు. సరే, మీ వినతిని తీరుస్తాం రండి అని చెప్పి టీడీపీలోకి చేర్చుకున్నారు. తీరా వచ్చాక అప్లికేషన్ పెట్టుకుంటే అవతలకు పోండి అని నెట్టేశారు. కానీ ఒక ట్రస్ట్ పేరుతో అడిగితే మాత్రం పర్మిషన్ ఇచ్చేశారు. బట్ ఆ ట్రస్ట్ వెనుక ఉన్నది బీసీ నేత జంగా కృష్ణమూర్తి అని తెలియగానే ఆ అప్లికేషన్ ను కూడా ప్రభుత్వం చించేసింది. గెస్ట్ హౌస్ నిర్మాణానికి అనుమతి ఇవ్వడం కుదరదు అని బీసీ నేత జంగా కృష్ణమూర్తిని అవమానించింది. అసలు ఒక ట్రస్ట్ పేరుతో వచ్చిన దరఖాస్తును అనుమతి ఇవ్వడమేంటి? దాని వెనుక ఉన్నది బీసీ నాయకుడు జంగా కృష్ణమూర్తి అని తెలియగానే రిజెక్ట్ చేయడమేంటి? ఇదంతా కుట్ర కాదు. పైగా ఈ నిర్ణయాన్ని నేరుగా చెప్పకుండా పత్రికల్లో రోత వార్తలు రాయించి ఒక బీసీ నేతను అవమానిస్తారా? ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసేంతగా వార్తలు రాస్తారా? ఇది బలవంతంగా రాజీనామా చేయించడం కాదా? ఒక బీసీ నేతలపై అగ్ర కులస్తుల వ్యవస్థలు చేస్తున్న కుట్రలు కావా? బీసీలపై చిన్న చూపుకు ఇంతకంటే నిదర్శనం ఏమైనా ఉంటుందా అని ప్రశ్నిస్తుంది బీసీవై పార్టీ.